హైడ్రా యాక్షన్ ప్లాన్ అయితే కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కొంత సర్కిల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. 1000కి పైగా ఆక్రమిత చెరువులు ఉన్నట్టుగా అధికారులు కూడా ఈ సర్వేలో తేల్చినట్టుగా కూడా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఆపరేషన్ హైడ్రా ఎలా కొనసాగుతోంది? సో చాలా మటుకు గుర్తించినట్టుగా చూస్తున్నాం. ఎప్పట్లోగా యాక్షన్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది? వాట్ ఇస్ అప్డేట్? హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ చాలా వేగంగా దూకుడుగా ఆక్రమ కట్టడాలపైన జుల్పిస్తున్నారని చెప్పుకోవాలి. గ్రేటర్ సిటీ మొత్తంలో ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఈ కమిషన్ ఏర్పడింది. 4 జిల్లాలను కలుపుకొని ఈ కమిషన్ ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డికి సంబంధించినటువంటి కొంత భాగం హెచ్ఎండిఏ, దానికి ఆనుకున్నటువంటి 4 కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా ఏర్పడింది. ఈ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, అట్లాగే నాలాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలాల పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఎట్లాంటి ఆక్రమణలు జరగకుండా ఈ హైడ్రా చూసేటువంటి పని ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఇంటర్నల్గా చేసినటువంటి సర్వే ప్రకారం 1100 చెరువులను, మొట్టమొదటిగా చెరువులకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు, చెరువుల పరిరక్షణ కోసం ఒక బౌండరీ గీయడానికి హైడ్రా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా చెరువులకు ఎంత మేరకు ఉన్నాయి అన్నటువంటి విషయం మీద మొత్తం ఓవరాల్గా ఈ 4 జిల్లాల పరిధిలో 1100 చెరువులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో 1000 చెరువుల వరకు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందుతూ ఉంది. ఇక రీసెంట్గా గాజుల రామారం కావచ్చు, అట్లాగే రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఒక చెరువు దగ్గర 4-5 అంతస్తుల భవనాల కూల్చివేతలు జరిగాయి. అక్రమ కట్టడాలుగా హైడ్రా గుర్తించింది. ఇక ఈరోజు ఏవి రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో గ్రేటర్ సిటీ పరిధి, అంటే ఈ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎంత మేరకు ఉన్నాయి, వాటి యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి, అదేవిధంగా పార్కులు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి, అట్లాగే నాలాలకు సంబంధించినటువంటి పరిధి ఎంత మేరకు ఉంది, దాని ఎక్రోచ్మెంట్ ఎంతవరకు జరిగింది అన్నటువంటి విషయాల మీద కొంత డీటెయిల్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 1 వీక్లోనే యాక్షన్ మొదలు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడక్కడ అక్రమ కట్టడాలు కొంత మితిమీరినటువంటి ప్లేస్లలో కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పటికీ హైడ్రా తుది ఫైనల్ రిపోర్ట్ హైడ్రాకి ఫైనల్ రిపోర్ట్ అందిన తర్వాత మొదటగా చెరువులు, దాని తర్వాత పార్కులు, ఆ తర్వాత నాలాలకు సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ జరిగిన వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు ఏవి రంగనాథ్ అందించనున్నారు. రైట్. అయితే ఇంకో విషయం క్లుప్తంగా చెప్పండి శేఖర్. ఇప్పుడు ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అక్కడ కట్టడాలను అయితే కూల్చేస్తున్నారు, కానీ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవడం వల్లే బిల్డర్లు వీళ్ళు కొని ఉంటారు. మరి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం అంశం ఏదైనా దృష్టికి వస్తుందా, ప్రభుత్వానికి ఆ విధంగా ఆలోచిస్తుందా? అలాగే పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయా? బ్రీఫ్గా చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా హైడ్రా యొక్క పరిధుల్లో, హైడ్రా యొక్క రూల్స్లలో, వాటికి వచ్చినటువంటి జీవోలో తప్పు చేసినటువంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు చేపడతామని ఏవి రంగనాథ్ ఇప్పటికే మనతో ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు. అట్లాగే ఆ ప్రభుత్వ భూముల్లో ఇతర వ్యక్తులకు అమ్మడం కావచ్చు, అట్లాగే కట్టడానికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో ఈ అక్రమ కట్టడాలు కూల్చివేసేటువంటి సందర్భంలో దానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు ఉండనున్నాయి. హరి, రైట్.